South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. హలో వ్యూస్, వెల్కమ్ టు iDream మీడియా. పిల్లలు ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఇది చాలా రోజుల నుంచి నడుస్తుంది, కానీ ఇప్పుడు దానికి మించింది ఇంకా స్టార్ట్ అయింది అనమాట. అడిక్షన్ దాటేసి దానివల్ల వాళ్ళ మీద ఆరోగ్యంగా ఎంత ప్రభావం పడాలో అంత ప్రభావం పడి ఇప్పుడు అందరు డాక్టర్ల దగ్గరికి అసలు ఏం పరిష్కారం ఏంటి అని మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకుంటున్నారు అనమాట. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఎంసీవి ప్రసాద్ గారు ఇవాళ మనతో ఉన్నారు, ప్రకృతి వనం ఫౌండర్. నమస్తే అండి. నమస్తే సార్, నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఫోన్ అడిక్షన్ అన్నది ఇప్పుడు అది అయిపోయింది. దాని తర్వాత వచ్చేవి ఇప్పుడు మెమరీ లాస్ ఒకటి, మానసికంగా వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. విపరీతమైన ధోరణ వచ్చేస్తుంది, అంటే రాక్షసత్వంలో వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా లాక్కున్నా వాళ్ళకి కావాల్సింది కొనివ్వకపోయినా బీభత్సంగా అయిపోతున్నారు. ఇదంతా ఫోన్ వాడడం వల్ల వాళ్ళ మానసిక పరిస్థితి డిస్టర్బ్ అవుతుంది అని చెప్పొచ్చా సార్? అదే ఇప్పుడు 100 కారణాల్లో ఇదో కారణము. ఇంతకుముందు జీవన శైలిలో అందరూ ఇంటిల్లి పాది పొద్దున్నే సూర్య ఉదయానికి మొదట లేచేవాళ్ళు. ప్రతి ఒక్కరికి పని ఉండేది. పిల్లలకు కూడా ఏదో గడ్డి వేయడమో ఇంకొక షాప్కి పోయి రావడమో, పొలం పనుల్లో కొంచెం ఇన్వాల్వ్ కావడమో, ఏదో పనిలో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. సో జీవన విధానంలో ఏది మనకు అవసరమో మన జీవనానికి ఆ సరిపోయే పనులే చేసేవాళ్ళు అందరూ, అందరూ ఇంటిల్లి పాది. అప్పుడు ఈ రకమైన అడిక్షన్స్ అనేది ఏం లేదు. ఇట్స్ నాట్ అన్ అడిక్షన్. ఇప్పుడు వర్క్ అనేది అడిక్షన్ ఎట్లయితుంది? పొలం దున్నితే పంట పెడితే ఆహారం వస్తుంది, ఆహారం తింటాం అందరూ. మనం కష్టపడి పండించిన పంట కాబట్టి దాని మీద గౌరవం పెరుగుతుంది. అది పోయి ఇప్పుడు గేమ్స్ మొదలుకొని అన్ని వైల్డ్ గేమ్స్ కదా. వాడు వస్తాను దేంట్లోకైతే అన్నాడు. ఇంతమంది ఎంగేజ్ అయ్యేది ఆ ఇంటి పనుల్లోనో పొలం పనుల్లోనో. వాళ్ళ పేరెంట్స్ చేతి వృత్తులు అయితే వాళ్ళు మట్టి కలిపేదో, కొంచెం ఆ పొగ వేసేదో, కొంచెం సర్ది పెట్టేదో, ఏదో పనిలో అది తీసుకురా అంటే అట్లుండేది. ఇంకా ఒక 7 ఏళ్ళ అమ్మాయి 2 ఏళ్ళ చంటి బిడ్డను వేసుకొని కొంచెం చూసుకో అంటే అమ్మ వాడు అరుస్తానంటే ఆ ఒంటికి పోసేసి అటు కప్పేసి కడిగేసిరా అంటే వాడికి ఈ న్యాపీలు చెత్తారం ఈ హగ్గీలు ఏమి లేకుండా కూడా మేనేజ్ చేసే లెవెల్లో కూడా చిన్న బిడ్డ 6 ఏళ్ళకు ఉండింది. సో వాళ్ళకి సెల్ ఫోన్లో గేమ్ ఆడి వాడిని చంపారు, వాడు వచ్చినాడు, వాడు చంపి వీడు చంపి ఇది అది ఈ క్రియల్గా 4 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లల నుంచి అదే గేమ్స్ ఆడిపిస్తారు. యాక్టివిటీ ఏం లేదు. స్కూల్లో ప్రెషరు, చదువు నువ్వు మార్కులు ఎక్కువ రావాలా లేకపోతే అని. ఇంట్లో చాలా ఇష్యూస్, ప్రెషర్. ఎక్కడ చూసినా కంఫర్టబుల్గా హ్యాపీగా రాండి కూర్చొని కలుస్తున్నాము అనే పరిస్థితి లేదు. మరి వాళ్ళకి బ్యూటిఫుల్గా మంచి సైకలాజికల్గా మంచి గ్రోత్ ఉండి ఫిజికల్గా ఎక్కడ ఉంటా ఉంటారు? సో మొత్తం డిస్టర్బ్ అయిపోయింది కదా. ఎవరు ఒప్పుకోకపోయినా ఏదో వీక్లీ మేమందరూ కలిసి హోటల్ పోతాము. దట్ డజంట్ వర్క్. సో మనం చేసే పని మనకు సొసైటీకి, ప్రకృతికి, పర్యావరణానికి ఉపయోగపడేట్టుగా ఉంటేనే కంఫర్ట్ ఉంటుంది. అది లేనప్పుడు డిస్టర్బ్డ్గానే ఉంటాం. దానికి ఎంగేజ్ చేసే టైము పెద్దోళ్ళు ఇవ్వడంలే. సో పిల్లలు ఎంగేజ్ చేయాలంటే ఏం చేయాలా? ఒరే కొండ ఎక్కుదాం, ఈరోజు నైట్ పోయి కొండ మీద స్టే చేద్దాం, మనం అక్కడే వండుకొని తిందాం, అడవిలో పోయి ఉందాం, చెట్టుకి కూర్చుందాం, ఇట్లాంటివి స్విమ్మింగ్ నేర్చుకుందాం, నదిలో మనము స్విమ్మింగ్ చేద్దాం, ఇట్లాంటివి ఏంటో. లేదా ఒక్కొక్క పిల్లని తెచ్చుకుందాం, దానికి మొత్తము స్టడీ చేసి దానికి ఏం వ్యాక్సిన్ ఇవ్వాలా అన్నీ రోజుకమ్మరా చదువుతో పాటు ఇవి కూడా ఉండాలి. ఒక కుక్క పిల్లనో, ఒక పిల్లినో, ఒక పక్షినో చేరదీసి దాన్ని ప్రేమగా ఒక చెట్టు నాటి విత్తనం ఎట్లా వస్తూ ఉంది, ఏం జరుగుతూ ఉంది అని దాన్ని వైపు నడిపిస్తే వాడు ఎంగేజ్ అవుతాడు. సో వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటా ఉంటారు, అవన్నీ వేస్ట్, చదివి మార్కులు తెచ్చుకుంటే ఏదో అయిపోతే ఇంకేదో అయిపోతాడు అనుకుంటా ఉంటారు. పెద్దోళ్ళు టీచర్లు అందరూ మార్కులు తెప్పించడానికి సీరియస్గా పనిచేస్తూ ఉంటారు. పేరెంట్స్ అందరూ ఆస్తులు సంపాదించి వీడికి ఏదో చేసేయాలని. సో వాడికి నేచర్తో కనెక్షన్ పోయింది కదా. సో డిస్టర్బ్డ్ అయ్యేది ఫిజికల్గానే కాకుండా ఫుడ్తో పోయింది. సో సైకలాజికల్గా కూడా వాడికి ఏం చేస్తే సైలెంట్గా ఉందామనే ఆలోచనే లేదు కదా. మీరు చూడండి, పిల్లల్ని 5 మినిట్స్ కూర్చోమంటే కూర్చోలేరు వాళ్ళు. అన్లెస్ టీచర్ భయంతో 45 మినిట్స్ కొడతాము, ఏదో పనిష్మెంట్ వస్తుంది అని ఇంట్లో ఎవరైనా భయపెట్టించే వాళ్ళు ఉంటే, ఎవరు భయపడరు. ఇప్పుడు పిల్లలు ఎవరు భయపడ్డం ఎవరికి అంటే తప్ప అస్సలు ఓపిక్గా కూర్చొని ఆ సన్ రైజ్ను సన్సెట్ను చూడు, ఆ చీమలకు చక్కెర వేయి, మన పిచ్చుకలు బయట ఉండే కొంచెం ధాన్యం వేయి, మన కుక్కను ఈ పొద్దు కడుగుదామా, ఇట్లా పనులు ఎవరు చెప్పడం లేదు. చూడు, ఎవరు వర్కర్స్ చెప్పేసి పనులు చెప్పేసి ఇట్లే అవుతా ఉంది.
సో వీళ్ళకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమంటే వీళ్ళని ఒక పని మీద కుదురుగా కుసిపెట్టేది. అది పెద్ద పని అయిపోయింది ఇప్పుడు. కుదరలేదు. ఇప్పుడు కూర్చొని నువ్వు ఓన్లీ సన్సెట్ చూడరా, ఓ 10 నిమిషాలు సన్సెట్ ఎట్లయితుందో చూడు, దాని మీద మనం మాట్లాడుకుందాము అని ఏ పేరెంట్ అన్నా ఏ టీచర్ అన్నా స్టూడెంట్కి చెప్తారా? ఏం జరుగుతుంది సన్సెట్ అంటే? అసలు ఊరికే ఉండరా నాయన, పోనీ మెడిటేషన్ చేసి, చిన్నపిల్లలకి మెడిటేషన్ చేయమని ఏం చెప్తాం? మెడిటేషన్ చేసి నువ్వు ఏదో ఆలోచన వస్తుంది దాన్ని పక్కన పెట్టు, దాన్ని అబ్జర్వ్ చేయి అని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిండేదో, బుద్ధుడు చెప్పిండేదో చెప్పేంత స్థితి ఉండదు కదా పిల్లలకి. సో వాళ్ళకి నిజంగా నేచర్లో ఉంటారు వాళ్ళు ఆ ఏజ్లో. సో నేచర్ ఫ్రెండ్లీగా ఏం చేయాలో అవి చేయాలి. వాళ్ళకి సీరియస్గా వాటి మీద ఎంగేజ్ చేస్తే వీటి మీద ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది. సో మనం అంత ఇంత గ్యాడ్జెట్స్ వచ్చినాయి, ఇన్ని ఇంప్లిమెంట్స్ వచ్చినాయి, ఇంత కరెంటు వస్తువులన్నీ వచ్చినాయి, ఇంకా మనము మన కోసము, మన పిల్లల కోసము, సొసైటీ కోసము మనము టైం ఇచ్చే పరిస్థితి లేదంటే మరి ఏం చేయాలా? సో ఈ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇప్పుడు అది. హెల్త్, ఫిజికల్ హెల్త్ పోయిండేదని తెలుసు. చాలామంది పిల్లలకి బికాస్ ఆఫ్ ది హెల్త్ ఆఫ్ ది మదర్ ఇస్ నాట్ వెల్, పుట్టిన చైల్డ్ కూడా 6 హిమోగ్లోబిన్ ఉండి ఆమెకి మందులు వేసి, టాబ్లెట్లు వేసి, ఫోలిక్ యాసిడ్, జింకులు, ఐరన్లు వేసి పిల్లల్ని పెంచుతూ ఉంటారు, పొట్టలోనే పెంచుతూ ఉంటారు. అంటే యూరియా డిఏపి వేసిన పంట ఎట్లా పెరుగుతుందో, అది గాలికి ఎట్లా పడిపోతుందో, వీడు 4 కిలోలు బరువు ఉండాడు, కానీ బయటకు వచ్చినప్పటి నుంచి వాడికి ఇమ్యూనిటీ లేదు. సో వాడి హెల్త్ చిన్నప్పటి నుంచినే స్పాయిల్ అయింది. వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చేటప్పటికి థైరాయిడ్ ప్రాబ్లము, రకరకాల సమస్యలు, డయాబెటీస్, చిన్నప్పటి చైల్డ్ డయాబెటీస్ కూడా వస్తుంది. వీటికి అన్నిటికీ కనెక్టెడ్గా పెద్దోళ్ళు పిల్లోళ్ళని డెఫినెట్గా వాళ్ళకి అవసరాలు, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించి వాళ్ళకి పెయింటింగా, ఒక పెట్ రేరింగా, మొక్కలా, ఫారెస్టా, ఇంకోటే అనే మంచి ఫ్రెండ్స్తో కలిసి డిబేట్ చేసేదా, ఏదైనా సబ్జెక్ట్ మీద ఇప్పుడు పొల్యూషన్ అవుతూ ఉంది, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, నదుల పొల్యూషను, సాయిల్ హెల్త్ పోతూ ఉంది, వీటన్నిటి మీద మనం డిస్కస్ చేద్దామని తమాషగా చెప్పాలా. మనం చెప్పే టార్గెట్ అంతా వాళ్ళకి టెన్షన్ చూడండి. దీని మీద రాస్తే, నువ్వు ఎలక్ట్రీషియన్స్ రాస్తే నీకు ఫస్ట్ ప్రైజ్ రావాలా, సారీ గూగుల్లో సెర్చ్ చేసి వాడు ఫస్ట్ ప్రైజ్ కోసం టార్గెట్ తప్ప దీన్ని నేర్చుకుందాము, అసలు ఇది మనకి జీవితంలో ఇది అవసరం కాబట్టి మన నదులు ఏంటి, ఎందుకు పొల్యూట్ అవుతూ ఉన్నాయి, దాన్ని ఏమైనా మార్చేదానికి వీలవుతుందా, లేదా రెయిన్ వాటర్ని ఎట్లా సేవ్ చేయాలా, మనం సాయిల్ని ఎట్లా దాన్ని కన్జర్వ్ చేయాలా, దాని సాయిల్ హెల్త్ బాగా పెడితే దాంట్లో న్యూట్రిషియస్ వాల్యూ పెరిగితే ఆ ఫుడ్ తింటే మనం హెల్తీగా ఉంటాము. అది వెరీ లాజిక్, దానికి సైన్స్ అవసరంలే. ఇట్లాంటివన్నీ సైన్స్లో పెట్టి వాటిని స్కూల్లో కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి మినిమం ఇంత ఏరియానిచ్చి దాంట్లో మొక్కలు పెట్టించాలి. అరే రేపు వస్తానే, అరే నీడు పోలేదు కాబట్టి చూడరా ఇప్పుడు ఎండిపోయింది, మనం సండే కూడా వచ్చి పోసిపోతే కదా మన మొక్కలు పెరిగేది అనేది వాళ్ళకే వచ్చేట్లుగా చేస్తే వాడు మంచి సీఈఓ అవుతాడు. పెద్ద కంపెనీకి సీఈఓ అయితే వాళ్ళ ఎంప్లాయీస్ అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. అందుకే నేచర్తో కనెక్షన్ ఇచ్చే విధంగా వాళ్ళ జీవన విధానం మార్చేదానికి సొసైటీ అంతా పనిచేయాలి, ముఖ్యంగా టీచర్లు, ఇంట్లో పేరెంట్స్. బయట పోయినప్పుడు అంతా వీటి గురించే మాట్లాడాలి. ప్లాస్టిక్లు వాడకుండా రీసైకిల్ చేయడము, ప్లాస్టిక్లు తక్కువ వాడడము, అసలు వాడకుండా ఉండడము, ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఎందుకు అనే క్వశ్చన్ వాళ్ళనే రప్పించి వాళ్ళతో చెప్పించాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్.